వివేక హత్య కేసులో నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ నవంబర్ 5కి వాయిదా పడింది. అవినాష్ ముందస్తు బెయిల్తో పాటు మరో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ జరపాలంటూ వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ వేశారు. సునీత పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. అటు వివేక కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని సునీత మరో పిటిషన్ వేశారు. దీంతో అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు ఈ మూడింటిని ఒకేసారి విచారించాలని ధర్మాసనానికి కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా విజ్ఞప్తి చేశారు. 3 కేసులను ఒకేసారి వినడానికి అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 5కి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శంకరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుతో పాటు మిగిలిన నిందితులపై దాఖలైనటువంటి పిటిషన్లు అన్ని కలిపి విచారించాలంటూ సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోరారు. మిగిలిన నిందితులపై దాఖలైనటువంటి పిటిషన్లు నవంబర్ 4న లిస్ట్ అయినట్లుగా రిజిస్ట్రీలో చూపుతుంది. కాబట్టి అన్ని కలిపి నవంబర్ 5వ తేదీన ఒకేసారి విచారణ చేపట్టాలని సిద్ధార్థ్ లూత్రా కోరటం జరిగింది. శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో ఉన్నటువంటి అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన వ్యవహారం, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లు కూడా కలిపి విచారించాలంటూ సునీత తరపు న్యాయవాది కోరారు. శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని సిద్ధార్థ్ లూత్రా ఈ సందర్భంగా కోరారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వేయడం జరిగింది. అన్నిటికీ అనుమతించినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉందని, బెయిల్ రద్దుకు బెదిరించినటువంటి విషయానికి సంబంధం లేదని వేరువేరుగా విచారించాలని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. అయితే అన్ని కలిపే విచారణ చేపట్టామని కూడా ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడ్ అయ్యేందుకు అప్లికేషన్ దాఖలు చేసినట్లుగా కూడా ధర్మాసనానికి సిద్ధార్థ్ లూత్రా తెలిపారు. దాన్ని పరిశీలిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసి ఇక నవంబర్ 5వ తేదీన అన్ని పిటిషన్లు ఒకేసారి విచారణ చేపడతాం, బాధితులు కోరుతున్నారు కాబట్టి అదే రోజు విచారణ చేపడతామంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది.